అందరికీ నా నమస్కారాలండి. ఈ కథ పేరు వచ్చి వెలకట్టలేని బహుమతి. ఈ కథ రాసిన వారు పొద్దుటూరులో ఎన్ సురేంద్రనాథ్ గారు. ఈ కథ సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్దాం. మరి ఇంటి ముందు నులక మంచంలో నీరసంగా కూలబడి ఉన్నాడు 60 సంవత్సరాల వీరన్న. అతడి కళ్ళలో కన్నీటి ధార. తనకున్న ఏకైక ఆధారం ఈ గుడిసె. దీన్ని 4 రోజుల్లో ఖాళీ చెయ్యాలి. ఎప్పుడో తీసుకున్న అప్పు చక్రవడ్డీతో కలిపి మొయ్యలేని బరువయింది. ఆయనకు ఉన్న ఏకైక జీవనాధారం వికలాంగులకిచ్చే పెన్షన్. దానితోనే వీరన్న, ఆయన భార్య మనుగడ సాగిస్తున్నారు. వీరన్న వయసులో ఉన్నప్పుడు ఓ ప్రమాదంలో కాలు పోయింది. అవిటితనం శాపమై ఎక్కడా పని దొరకలేదు. ఆయన భార్య సీతమ్మకు ఆరోగ్యం బాగుండదు. ఒకప్పుడు ఇద్దరూ భూషణం గారి బంగ్లాలో పనిచేసేవారు. భూషణం దంపతులు మరణించాక పని ఇబ్బందులు మొదలయ్యాయి. వీరన్న తన వైకల్యం వల్ల సరిపడ్డ పని దొరకక ఖాళీగా ఉండవలసి వచ్చింది. కొంతకాలం సీతమ్మ పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఆమె అనారోగ్యం పాలైనప్పుడు ఆ గుడిసెను తాకట్టు పెట్టి వైద్యం చేయించాడు. ప్రస్తుతం ఆ తాకట్టు విడిపించాలంటే 5 లక్షలు కావాలి. చేతిలో 500 లేని వీరన్నయ్యకి ఆ మొత్తం చెల్లించడం అసాధ్యం. ఆ దంపతులకు ఎండ వానకు ఆ గుడిసే దిక్కు. ఆ ఇంటి ముందున్న పెద్ద ఖాళీ కాజాలో వాళ్ళు నాటిన మొక్కలు పెద్దవై కాపుకొస్తున్నాయి. సంతానం లేని ఆ జంటకు వాటి పట్ల ఎంతో వాత్సల్యం. మునగ చెట్టుకు వెంకటేశు అని, ఆనపపాదుకు లత అని, అలా ప్రతి వాటికి ఓ పేరు పెట్టి పిలుచుకుంటూ కన్నబిడ్డల వలె మురిసిపోతున్నారు. వాటిని వదిలి ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. ఇంతలో సీతమ్మ ఒక జామ పండు చేత పట్టుకుని వీరన్న పక్కకు వచ్చి కూర్చుంది. మామా, చూసావా మన రాజుగాడికి ఎంత మంచి కాయలు కాస్తున్నాయో అంది. రాజు అంటే జామ చెట్టు పేరు. వీరన్న మౌనంగా ఉన్నాడు. అయినా నా పిచ్చి గాని వీడితో మన రుణం తీరిపోతుంది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఈ గుడిసే మా అమ్మ అయ్యా గుర్తు. ఈ చెట్లు మొక్కలు మన బిడ్డలు. ఈ తావు నదిలేసి ఎలా బ్రతకాలో తెలియని లేదు అన్నాడు వీరన్న ఏడుస్తూ. అంతా మన కర్మ మామ. కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రుల్ని మోసం చేయొచ్చేమో కానీ ఈ చెట్టు సేమ ఎప్పటికీ అన్యాయం చెయ్యవు. ఇన్నేళ్ళు బిడ్డల కన్నా గొప్పగా సాక్కున్నాం. మనమే వీటికి ద్రోహం చేసి పోతున్నాం అంటూ కళ్ళు తుడుచుకుంది సీతమ్మ. మనం సస్తే వీటి నీడలోనే సమాధి కావాలనుకుంటుమి. మనం ఈ గుడిసె వదిలేశాక ఆ స్వామి వీటిని నరికేసి పెద్ద ఇల్లు కడతాడంట అంటున్నాడు. అది విని చాలా భయంగా ఉంది అన్నాడు భయంతో వణుకుపోతూ వీరన్న. నిజమే మామా, నువ్వు చెప్పింది. మనం ఎక్కడున్నా అవి బాగుంటేనే మనకు సంతోషం. మన కళ్ళ ముందే వీటిని నరికేస్తే ఆ ఘోరం చూస్తూ మనం బ్రతుకుండడం దండగా. దీనికన్నా చావడం మేలు మామ అంది సీతమ్మ. నిజమే సీతాలు, మనం చావడమే మేలు అన్నాడు వీరన్న. మరుసటి రోజున ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముంగిలిలోని ప్రతి పచ్చదనాన్ని ప్రేమగా తడిమి పలకరించారు. వాటి సాంగత్యంలో కాసేపు మైమరిచిపోయారు. వాటితో కూడిన అనేక జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. దేవుని గూటిలో
దీపం పెట్టి నమస్కరిస్తూ, స్వామి, చెట్లు చేమలు లేకుంటే ఈ లోకం నాలాగా అవటిదైపోతుంది. నాకు ఈ కుంటు బతుకు ఎందుకిచ్చావా అని ఏ రోజు నిన్ను నిందించలేదు. కానీ ఈరోజు నా బిడ్డల్లాంటి ఈటిని నువ్వే కాపాడాలా. నీ పాదాల దగ్గరికి చేరే ముందు ఇదే మా చివరి కోరిక అంటూ మనస్ఫూర్తిగా మొక్కుకున్నాడు వీరన్న. నిద్రమాత్రలు తెచ్చేందుకు బజారుకు బయలుదేరాడు వీరన్న ఊతకర సాయంతో. గంట తర్వాత అలసటగా మంచంపై కూలబడ్డాడు వీరన్న. సీతాలు, ఊర్లో 4 మందుల షాపుల్లో ప్రయత్నం చేశాను. ఎవ్వరూ మాత్రం ఇవ్వలేదు. చివరికి చెట్లకు మందులు కావాలని పురుగుల మందుల సుబ్బయ్య అంగట్లో అడిగాను. మన కర్మ, అడగ్గా ఇచ్చే సుబ్బయ్య ఎందుకో ఈరోజు ఇవ్వలేదు అన్నాడు నీరసంగా. ఇంతలో 25 ఏళ్ల వయసున్న మెడికల్ స్టోర్ అరవింద్ బైక్ దిగి వీరన్న దగ్గరికి వచ్చాడు. వీరన్ తాత, ఇదేం పని? సస్తే సమస్యలు తీరిపోతాయా అని ప్రశ్నించాడు. ఏం చేయమంటావు అరవిందు, మా పరిస్థితి అట్టా తయారైంది అన్నాడు వీరయ్య కన్నీటితో. నువ్వు నిద్రమాత్రలు అడగగానే మా షాపు గుమస్తా పక్కకు వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఇటువంటి అఘాయిత్యం ఏదో చేస్తావని ఊహించి ఇవ్వొద్దన్నాను. గ్రామంలోని ఇతర మెడికల్ స్టోర్ వాళ్లకు కూడా ఫోన్ చేసి హెచ్చరించాను. ముందు జాగ్రత్తగా సుబ్బయ్య బాబాయ్కి కూడా విషయం చెప్పాను. ఇలా ఎందుకు చేస్తున్నావని ఆరా తీస్తే నీ సమస్య తెలిసింది అన్నాడు అరవిందు. అరవిందు, మాకు సత్య అదృష్టం కూడా లేకుండా చేసినావా బాబు అన్నాడు బాధగా వీరన్న. తాత, నాకొక్కరోజు టైం ఇవ్వు. ఈ ఇబ్బంది నుండి నిన్ను బయట పాడేస్తా. నన్ను నమ్ము అన్నాడు భరోసా ఇస్తూ అరవిందు. సరే బాబు అన్నాడు వీరన్న. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. తాత బాగున్నాడా అని ప్రణీత అడిగింది అంటూ విషయం చెప్పి బైకులో వెళ్ళిపోయాడు. వీరన్న మదిలో ప్రణీత మొదలైంది. ఆయన దృష్టి పచ్చని తన ఆంగణంపై పడింది. ఆ మమతల తోటకు పరిణితవనం అనే పేరుని ఎప్పుడో పెట్టుకున్నాడు. ఆయన ఆలోచనలు గతం వైపుకు జారుకున్నాయి. అగర్భ శ్రీమంతుడైన భూషణం గారిది మంచి మనసు, ఉదార స్వభావి. ఆయనకు వాసు ఒక్కడే వారసుడు. ఉద్యోగం చేస్తూ కుటుంబంతో అమెరికాలో ఉండేవాడు. వాసు దంపతులకు ఏకైక వారసురాలు ప్రణీత. ఇక్కడికి ఏడాదికి ఓసారి వచ్చి నెల రోజులుండి వెళ్తారు. అప్పట్లో వీరన్న, సీతమ్మ బంగ్లాలో పనిచేసేవారు. భూషణం గారికి వీరన్న అంటే అభిమానం. వీరన్న ఆయనకు నమ్మిన బంటు. ఇంటికొచ్చిన ప్రణీతకు వీరన్న అంటే ఎంత ఇష్టమో. ఇద్దరికి గొప్ప స్నేహం కుదిరింది. ముద్దు ముద్దు మాటల పాలుగారే బొగ్గల ప్రణీత అంటే పిల్లలేని ఆ జంటకు చాలా ఇష్టం. ఎప్పుడూ వీరన్న భుజాల పైకెక్కి ఊరంతా తిరిగేది. అవిటివాడైనా ఊతకర్రతో నడుస్తూ బరువు అనిపించినా ప్రేమగా మోసేవాడు. వీరన్న చెప్పే కథలన్నీ వినడం, జుట్టులాగి అల్లరి చేయడం చేసేది. సీతమ్మ ఇంటికి తీసుకెళ్ళి వేడివేడి సంగటి ఊదుతూ తినిపించేది. ఒకరోజు అందరూ సరదాగా వనభోజనానికి తోటకు పోయారు. తోటలో బోరు నిండి నీళ్లు తొట్లో పడి కాలువ వెంబడి మలలోకి వెళ్తాయి. అందరూ కాస్త దూరంలో ఉన్న మామిడి తోట దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. ఇంతలో బుడిబుడి నడకలతో చిన్నారి ప్రణీత కాలువ వాలు వెంట నీళ్లతో ఆడుకుంటూ తొట్టులో పడిపోయింది. నిండుగా నీళ్లున్న 4 అడుగుల తొట్టులో ప్రణీతకు ఊపిరాడక కేకలు పెట్టినా ఎవ్వరికీ వినిపించలేదు. అప్పుడే బంగ్లాలో పని ముగించుకుని తోటకు వచ్చిన వీరన్న ఆ కేకలు విని ప్రణీతను బయటికి తీశాడు. అప్పటికే ప్రణీత అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
అందరూ ఏడుస్తూ హాస్పిటల్కి చేర్చాడు. గండం గడిచి ప్రణీత తేరుకుంది. భూషణం గారు వీరన్నను హత్తుకుని ఏడుస్తూ, వీరన్నా, ఈరోజు మా ఏకైక వంశకురాల్ని కాపాడావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోనులేనురా అన్నారు. ప్రణీతకు 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి ఏడాది గ్రామానికి వచ్చిపోయేవారు. కొంతకాలానికి భూషణం దంపతులు కొన్ని నెలల తేడాలో మరణించడంతో వాసు ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసి అమెరికాలో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు ఇంటికొచ్చిపోయేవారు. వచ్చిన ప్రతిసారి ప్రణీత వీరన్న దంపతులను కలిసేది. ఆ జ్ఞాపకాలలో వీరన్నకు చిన్ననాటి ముద్దుల ప్రణీత గుర్తుకొచ్చింది. మరుసటి రోజు అరవింద్ వీరన్నను బ్యాంకు దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ కొన్ని పత్రాలపై సంతకాలు చేయించి 20 లక్షలు విత్డ్రా చేశాడు. దానిలో ఆ డబ్బులో నుంచి 5 లక్షలు తీసి ఇంటి తాకట్టు పేపర్లు విడిపించి వీరన్న చేతికి ఇచ్చాడు. ఇంటికి తిరిగొచ్చే దారిలో, తాత, ఈ మిగిలిన డబ్బంతా నీదే. ఆ రోజున ప్రణీతను కాపాడిన దానికి కృతజ్ఞతగా భూషణం తాత కాలువ దగ్గర ఉన్న 2 ఎకరాల భూమిని నీకు రాసి ఇవ్వాలనుకున్నాడు. కానీ దాన్ని బాగోగులు నువ్వు చూసుకోలేవని భావించి అమ్మేసి ఆ డబ్బును నీ పేరుపైన వృద్ధాప్యంలో ఉపయోగపడేలా 20 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ మా నాన్న దగ్గర పెట్టాడు. పెద్దనాన్న వాసుతో మీ సమస్య గురించి చర్చిస్తే ఈ బాండ్ ప్రస్తావన వచ్చింది. ఆయన పర్మిషన్ తీసుకుని ఈ డబ్బుల్ని కాస్త ముందుగానే మీకు ఇచ్చి విడిపించాను భూమిని అన్నాడు అరవింద్. ఆ కుటుంబం చూపిన అభిమానికి చెంపలు తడిసాయి వీరన్నకు. ఇంతలో ఇల్లొచ్చింది. అరవింద్ ప్రణీతకు వీడియో కాల్ చేసి వీరన్న చేతికిచ్చాడు. ఏం తాత, కష్టంలో ఉన్నప్పుడు ఈ మనవరాలు నీకు గుర్తుకు రాలేదా? మళ్ళీ నీ భుజాలపైకెక్కి ఆడుకునేందుకు వచ్చే నెలలో ఇండియాకి వస్తున్నా అంటూ చిరుకోపంతో ప్రేమగా మాట్లాడుతున్న ప్రణీత రూపం మసకగా కనిపించడంతో ఆనంద బాష్పాలను తుడుచుకున్నాడు వీరన్న. తను చేసిన సహాయానికి ప్రణీతతో అనుబంధం వీరన్నకు ఓ వెలకెట్టలేని బహుమతి అయ్యింది. ఈ కథ రాసిన వారు ఎన్ సురేంద్రనాథ్ గారు. పిల్లలు లేని వాళ్ళని గొడ్డువాళ్ళు అంటారు. వాళ్ళు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చుకున్నారు అంటే వాళ్ళకున్న ఆశ ఎంత మధురమైనదో ఈ కథలో మనకి అర్థమవుతుంది. ఇటువంటి కథని మనకు పరిచయం చేసిన సురేంద్రనాథ్ గారికి నా ధన్యవాదాలు. ఇటువంటి కథలు మీరు ఇంకా వినాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎంకరేజ్ చేశారు అంటే నేను ముందుకు వెళ్ళడానికి నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు.